ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోని ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని రేవంత్ కుట్ర చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇది చాతగాంతనం ఒకటే కాదు, నిర్లక్ష్యం ఒకటే కాదు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లుగా రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ యూరియా కోసం లైన్లో నిలబెట్టిండ్రు, కరెంటు లేక తిప్పలు పడ్డారు, ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో కొనుగోళ్లను సంపూర్ణం చేయకుండా చేసినామన్నట్లు అనిపించి వదిలేస్తే రైతులు కోపంతో ఆగ్రహంతో మరోసారి దళాలకు అమ్ముకుంటారు. అప్పుడు సర్కారు మీద భారం ఉండదనేటువంటి ఒక కుట్రపూరితమైన వైఖరితో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతా ఉంది. విధిలేని పరిస్థితులలో ఈ కొనుగోలు మేము కళల తెచ్చి నెల రోజులైంది, నెల రోజులైనా కూడా తూకాలు చేయరు. తూకాలు చేసినాక కూడా మళ్ళీ 15 రోజులు 20 రోజులు అయితే కూడా బండ్లు పెట్టరు. బండ్లు పెట్టమంటే ఎక్కడికైతే సర్కారు తరలించాలనో గోదాములకు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఘోరంగా విఫలమైంది సర్కారుది. బండ్లు లేవు మా దగ్గర, ఏం చేద్దామని చెప్పి ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ ఉండే వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. కొనుగోలు జరిగిన కాడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమే డబ్బులు వేసుకుని మేమే బండ్లు తెచ్చి తీసుకుపోతామని చెప్పి రైతుల మీద భారం వేసుకుని వాళ్ళు తీసుకుపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది అర్థమయ్యేది, మరోసారి పంట పండించినా ఇక సర్కారు కొనదు, ఇక మేము దళాలకు ఎవరికైనా 4 రూపాయలు తక్కువైనా అమ్ముకునేది మేలురా అని చెప్పి రైతులు అనుకోవాలి, ఆ బాట పట్టాలి. రైతు నష్టపోవద్దని ఆనాడు కేసీఆర్ సర్కారులో కొనుగోలు